ఇవాళ ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని మీకు చెబుతున్నాను. సావధానంగా వినండి. ఇంద్రకీలాద్రి గుహ మహారహస్యం ఒక గంభీర నిజం. నదీ పర్వత సంగమమనే సత్యం మనిషి చరిత్ర గూఢార్థాన్ని మోసుకొచ్చింది. పర్వతం శాశ్వతత్వానికి ప్రతీక, నదీ చలనానికి ప్రతీక. పర్వతం స్థిరత్వం, నది ప్రవాహం, వీరిద్దరూ కలిసిన చోట ఒక శక్తి మండలం ఉద్భవించింది. ఆ శక్తి మండలమే పీఠం. ఆ పీఠం అనగానే అది కేవలం ఆలయం కాదు, అది శక్తి వలయ క్షేత్రం, జీవన చక్రం. ఇటువంటి పీఠం భారతదేశపు ఆధ్యాత్మిక చరిత్రలో అత్యంత విశిష్టమైనది. అదే విజయవాడ ఇంద్రకీలాద్రి. ఈ పర్వతం కృష్ణానది తన ఒడిలో చుట్టుకొని నిలిచినట్టు ఒక తంత్ర రహస్య వలయం ఆవిర్భవించింది. కృష్ణానది అక్కడ వంకర తిరిగి పర్వతాన్ని ఆలింగనం చేసిన రూపం విశ్వమాత స్వయంగా గర్భం ధరించినట్టే ఈ గర్భమే గుహ. ఈ గుహలోని నిలిచినదే ఉగ్రరూపిణి మహాదుర్గ. భక్తుడు గిరి మీద ఎక్కి కనకదుర్గమ్మను సౌమ్యమూర్తిగా దర్శిస్తాడు, కానీ పర్వత గర్భంలో సాధకుడు దర్శించేది భిన్నం. అక్కడ జ్వాలల మధ్య చీకట్ల సింహాసనంపై కాలభైరవ కాపలాచు కాస్తూ ఉగ్ర చండికగా కూర్చుంది. ఈ ద్వంద్వమే ఇంద్రకీలాద్రి యొక్క మర్మం. కృష్ణానది, పర్వతం, గుహ సంగమ రహస్యం. కృష్ణానది అలలు, గాలి గర్జన, రాత్రి అంధకారం ఇవన్నీ కలిసినప్పుడు గుహద్వారం తన రహస్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ గుహ సాధారణ రాతి లోతు కాదు, ఇది ఒక తంత్రమయ గర్భం. ఇక్కడ శిలలు జపమంత్రాలు ప్రతిధ్వనులు వలె లభిస్తాయి. ఇక్కడ చీకట్లు కేవలం వెలుతురు లేకపోవడం వల్ల కాదు, అది ఆదిమ శూన్యం. గుహ అంతర్ముఖంగా యంత్రం వలె నిర్మించబడింది. శిలల గోడలపై శతాబ్దాల క్రితం తాంత్రికులు చెక్కిన బీజాక్షరాలు, యంత్ర చిహ్నాలు, బలిపీఠాలు ఆనవాళ్లు ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. కృష్ణానది అలలు రాత్రివేళ ఈ గుహ ద్వారం తాకినప్పుడు ఒక రహస్యమైన నాదం వ్యాపిస్తుంది. ఆ నాదం దేవి శ్వాసనాదమే. పురాణ వచనాలు కీలాద్రి గిరిగుహం దుర్గా భద్రకాళి స్థిత నదీ జల వస్ఫూర్ణ భైరవం పరిచారిత అనింది. అంటే ఇంద్రకీలాద్రి పర్వతం గుహల్లో దుర్గా భద్రకాళి రూపంలో కూర్చుంది. నదీ జలధ్వనులు ఆ గుహను మారుమోగుతున్నాయి. ఆమె చుట్టూ కాలభైరవులు కాపలా కాస్తున్నారు. అలాగే మార్కండేయ పురాణం దేవీ మహత్యం. నిత్యత్వాం భువనారాధ గృహస్థాం పరమేశ్వరి భక్తానాం సౌమ్యరూపాని సాధకానాం భయానకి. ఓ దేవి, నీవు నిత్యమైన గుహలో నివసించే పరమేశ్వరివి, భక్తులకు సౌమ్యమూర్తిగా, కానీ సాధకులు ఉగ్రరూపిణివి. మహానిర్వాణ తంత్రం ఏం చెబుతుంది? బాహ్యరూపం ప్రజాహితార్థం, గృహరూపం తపోధనం. యో దర్శయేత్ గృహాంతర్గత న ప్రాప్తో మోక్ష మఖండితహం. దేవి బాహ్యరూపం ప్రజల శాంతి కోసం, కానీ గృహరూపం తపస్సు ధనం. ఆ గృహరూపాన్ని దర్శించగలిగిన వాడే అఖండ మోక్షాన్ని పొందుతాడు. ఈ గృహదుర్గా దర్శన రహస్యం. గుహలో కూర్చున్న రూపం భయానకము, దయామయము. ఆమె నేత్రాలు అగ్ని కిరణాల వల్లే వెదజల్లుతుంటాయి, జటలు అగ్నిశిఖల్లా త్రాసి పడుతుంటాయి. కాలభైరుడు ఆమె పాదాల వద్ద కాపలా కాస్తాడు. గుహ గోడలపై వ్రాయబడ్డ మంత్రాలు ఆచారులు తపస్సు ధ్వనిని ప్రతిపాదింపజేస్తున్నాయి. సాధారణ భక్తుడు అక్కడ అడుగు పెడితే అతని శరీరం నిలవదు, కానీ తాంత్రికులు చెబుతారు ఎందుకంటే ఒక భయానక శక్తి క్షేత్రం. కానీ శ్రద్ధావంతుడైన తంత్ర సాధకుడు అక్కడ ప్రవేశిస్తే అతని అంతరంగంలో ఒక్క క్షణంలో మారిపోతుంది అతని అంతరంగం. తాంత్రిక గూఢార్థం. ఇంద్రకీలాద్రి కేవలం ఆలయం కాదు, అది ఒక గొప్ప శక్తి ద్వంద్వం. పైభాగంలో కనకదుర్గమ్మ సౌమ్య రూపం, ప్రజలకు ఆశ్రయం. లోతు భాగంలో ఉగ్రచండికా రూపం, సాధకునికి విముక్తి. ఇవి రెండు రూపాలు ధరించిన ఒకే పర్వతం. ఆ పర్వతంలో నిలబడినదే ఈ క్షేత్ర గాంభీర్యం. ఈ తల్లిని దర్శనం చెయ్యాలంటే కూడా ఒక మంత్రం ఉంది. ఈ గుహ దర్శనం సాధ్యమయ్యేది కేవలం మంత్రబలంతో ద్వారానే.
గుహదుర్గా దర్శన మంత్రం చెబుతున్నాను, సావధానంగా వినండి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దుం దుర్గాయై. ఓం క్లీం హ్రీం ఉగ్రచండికాయై. ఓం హ్రౌం హ్రీం క్లీం భైరవ గుహవాసిన్యై. ఓం రుద్రరూపిణ్యై కృష్ణ తీర నివాసిన్యై ఔషట్. ఓం అస్ఖాళీం భద్రకాళ్యే ఉగ్రేశ్వరి ఫట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని 1-10 సార్లు వినండి. ఎందుకంటే ఇది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వటం లేదు. 1-10 సార్లు విని రాసుకోండి. ఇంద్రకీలాద్రి అనేది ఒక గూఢ తంత్రపీఠం, నిగూఢమైన తాంత్రిక పీఠం. భక్తికి అది సౌమ్య దర్శనం, సాధకునికి అది ఉగ్ర దర్శనం. కృష్ణానది అలలు గుహద్వారం తాకినప్పుడల్లా వినిపించే గర్జనతో దేవి ఉగ్ర శ్వాసే దాగి ఉంటుంది. ఆ శ్వాసని ఎవరైతే గ్రహించగలరో వారే నిజంగా గృహదుర్గా దర్శనం పొందిన వారు అవుతారు. ఇది కేవలం ఆలయం కాదు, ఇది ఒక అంతర్గత విముక్తి ద్వారం. భక్తుడికి తల్లి, సాధకునికి కాలరాత్రి, మానవ జాతి మహామర్మం. ఈ ఇంద్రకీలాద్రి యొక్క గుహ అంతర్దర్శనం పొందిన వాళ్ళు మానవ జాతి మర్మాన్ని తెలుసుకోగలరు, మరణం యొక్క మర్మాన్ని తెలుసుకోగలడు. యముణ్ణి ఎగిసి తన్నగలడు. అంటే యముణ్ణి ఎగిసి తన్నగలడంటే దాని అర్థం తన్నమని కాదు, భయం రాహిత్యం అవుతుంది ప్రతి సాధకుడికి. మళ్ళా చెబుతున్నాను, ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వను. మీరు 1-10 సార్లు దాన్ని విని రాసుకొని చేసుకోండి. ఎందుకు ఇవ్వను అని చెబుతున్నానంటే అది మీరే అర్థం చేసుకోవాలి. సాధకులారా, ఇది అత్యంత గంభీరమైన మంత్రం కనుక మీరు మీ విచక్షణ శక్తిని ఉపయోగించి ఆ మంత్రాన్ని రాసుకొని సాధన చెయ్యండి. ఇది 1 రోజులో సాధన చెయ్యొచ్చు, 100 రోజుల్లో జరగవచ్చు. కాకపోతే ఈ సాధనా సమయంలో కఠిన బ్రహ్మచర్యం పాటించాలి. రోజుకి అదే మంత్రాన్ని 1200 సార్లు జపించాలి. గుర్తుపెట్టుకోండి, ఎర్రని వస్త్రాన్ని మాత్రమే జప సమయంలో వేసుకోవాలి. తర్వాత సమయంలో మీరు ఎలాగైనా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆహారం సౌమ్యమైన ఆహారం. ఆసనంగా సిద్ధాసనం వేసుకోండి, లేకపోతే దర్భాసనం వేసుకోండి, లేకపోతే శంభాసనం వేసుకోండి. ఈ గృహ దర్శనం జరిగిన తర్వాత కాలభైరవుల దర్శనం కూడా ముందుగానే జరిగిపోతుంది. గృహ దర్శనం కంటే ముందు కాలభైరవ దర్శనం జరుగుతుంది మీకు. గుర్తుపెట్టుకోండి సాధకులారా, ఆచరించండి. సర్వే జనా సుఖినో భవంతు.